ఇప్పుడు నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. దాని రెసిపీ చూపిస్తున్నాను చూడండి. కొబ్బరి పచ్చడిలో పుట్నాలు కూడా వేసి చూపిస్తాను మీకు. కొబ్బరి పుట్నాలు పచ్చడి గారెల కొరకు చేస్తున్నా. ఇప్పుడు కొబ్బరి నలగాలంటే కొంచెం నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న కొబ్బరి అంతా ఒక బౌల్లో వేస్తున్నాను చూడండి. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పుట్నాలు పచ్చడికి నేను పుట్నాలు కూడా తీసుకున్నా. అది గ్రైండర్లో వేసాను. నలగడానికి నీళ్ళు కూడా వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ కొబ్బరిలో పుట్నాలు కూడా వేస్తున్నాను, గ్రైండ్ చేసిన పుట్నాలు. కొబ్బరి పుట్నాలు పచ్చడిలో వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇది కూడా మిక్సీ చేసుకోవాలి. పుట్నాలు కొబ్బరికాయ పచ్చడికి నేను నిమ్మకాయ ముక్కలు వేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. చింతపండు బదులు నిమ్మకాయ ముక్కలు వేస్తున్నాను పులుపు కొరకు. ఇందాక నేను కొబ్బరి పుట్నాలు రుబ్బి పెట్టుకున్నాను. దాంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ వేస్తున్నాను చూడండి. అది కూడా ఇట్లానే రుబ్బి పెట్టేసుకున్నాను. ఈ మూడు కలిపి కొబ్బరి పుట్నాలు పచ్చడి రెడీ అయిపోతుంది అన్నమాట. తాలింపు వేసుకోవడమే. చూడండి ఎంత ఈజీగా కొబ్బరి పుట్నాలు పచ్చడి రెడీ అవుతుందో. ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు కలుపుతాను. రుచి కొరకు ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసి తాలింపు వేస్తాను. ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొబ్బరి పుట్నాలు పచ్చడిలో తాలింపు. పుట్నాలు కొబ్బరి పచ్చడికి పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు వేస్తున్నాను చూడండి. రుచికరమైన పచ్చి కొబ్బరి పుట్నాలు పచ్చడి రెడీ. చింతపండు బదులు నిమ్మకాయ ముక్కలు వేసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. చింతపండు ఎక్కువగా వాడకండి. రెడీ.